కిరా ఇంట్లో ఉంటాను, నెలకు 5,000 ఇల్లు కిరా. అప్పుడు 200 నుండి 5,000. రేవంత్ రెడ్డి వచ్చినాక పింఛన్ ఇట్లా డబల్ చేస్తా అన్నాడు. పింఛన్ లేదు, సన్న బియ్యం అన్నారు. ఒక్క నెల సన్న బియ్యం ఇచ్చారు, ఒక్క నెల దొడ్డు బియ్యం ఇచ్చారు. ఒకటే నెల ఇచ్చారా? ఒక్కటే నెల సన్న బియ్యం. ఇక మంచిగా ఉన్నాయా మరి? అవి సన్నగా దొడ్డుగా నూకలు తెల్లగా ఉన్నాయి నూకలు, సగం అటు సగం ఇటు. ఇక ఈయన 60 ఏళ్ళు ఉన్నాడు, పింఛన్ లేదు పాలేదు. 65 ఏళ్ళు 4,000 ఇస్తాను ఆయనకు నేనే లేదు, పింఛన్ లేదు ఏం లేదు. ఇక ఇదే 3 కట్టని చెప్తాను. 500 వస్తుందా? 900 కడతాను. 500 అంటాను. 900 నెలకు 900 కడతాను. అవి అకౌంట్లో పడతానే లేవు. అకౌంట్లో ఇల్లు లేదు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాను. ఇల్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తాను. సెలక్షన్ చేసి అక్కడెక్కడ చూసి ఇస్తారో మంచిగుండు. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తాను. ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఎందుకు వేసి ఉండాడు? ఏం పనికి అయ్యాను, మాకేమైనా అవసరం అది? 100 ఎక్కడ 50 పెట్టపోయిండు, ఎందుకు వేసి ఉండాలి? మిమ్మల్ని కోటీశ్వరాలు ఏం చేసిండు? మామూలుగా ముంచుతాడు. తులం బంగారం బంగారం లేదు, పాడు లేదు, మాకు ఏం లేదు. ఎట్లున్నది రేవంత్ రెడ్డి వచ్చినాక? ఏం మంచిగా లేదు, ఏం మంచిగా. కేసీఆర్ మంచిగా. ఎందుకట్లా? ఆయన మంచిగా చేసిండు అన్నిటికీ, నేనేం చేయలేదు.